దుర్గాదేవి మరియు లలితాదేవి ఒక దివ్య ప్రయాణం. ద్వైతం అద్వైతం. సృష్టికి మూలం ఒక్కటే, కానీ మన కళ్ళకు అది భిన్న రూపాలుగా కనిపిస్తుంది. ఒకవైపు రణరంగంలో శత్రువును సంహరించే దుర్గాశక్తి, మరోవైపు చిద్విలాసంతో విశ్వాన్ని నడిపించే లలితా సౌందర్యం. మనం చూస్తున్న ఈ భిన్నత్వం నిజమేనా ప్రశ్న, లేక మన లోపల జరుగుతున్న పరిణామానికి ఇవి కేవలం ప్రతిబింబాలా ప్రశ్న. ఈ రోజు మన అంతర్మథనంలో దుర్గాదేవి యొక్క పరాక్రమాన్ని మరియు లలితాదేవి యొక్క అపార సౌందర్యాన్ని, ఒకే శక్తి యొక్క రెండు పార్శ్వాలుగా దర్శించుకుందాం. దుర్గాదేవి బాహ్య రక్షణ, ద వారియర్. మార్కండేయ పురాణం చెబుతున్నట్లు ధర్మం అధర్మం చేతిలో ఓడిపోతున్నప్పుడు ఆ విశ్వశక్తి ఆవిర్భవించిన రూపమే దుర్గా. ఆమె ఆయుధాల చప్పుడు అశాంతిని అంతం చేస్తుంది. ఆమె కళ్ళలోని నిప్పు దుష్టత్వాన్ని దహించే అగ్ని. మన బయటి ప్రపంచంలో ఎదురయ్యే భయాలు, కష్టాలు, సవాళ్లు, వీటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యమే దుర్గా స్వరూపం. ఆమె యుద్ధం చేసేది ప్రతి శత్రువు మీద మాత్రమే కాదు, మనలోని బలహీనతను తొలగించడానికి. దుర్గాదేవిని దర్శించుకోవడం అంటే మనలోని ఆత్మరక్షణ శక్తిని మేల్కొల్పడమే. లలితాదేవి అంతర్ సౌందర్యం, ద ఎంప్రెస్. కానీ యుద్ధం ముగిసిన తర్వాత మిగిలేది ఏమిటి ప్రశ్న. ఆ విజయం వెనుక ఉన్న శాంతి. ఆ శాంతిలోని సౌందర్యమే లలితాదేవి. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు వర్ణించినట్లు ఆమె కేవలం దేవత కాదు, ఆమె విశ్వ సృష్టికి మూలమైన అద్భుతం. శ్రీచక్రం ఆమె ఆధీనం. ఆమె మందహాసంలో ఉన్న తేజస్సు మన అంతరాత్మను తాకినప్పుడు అజ్ఞానం కరిగిపోతుంది. దుర్గా బయటి శత్రువును సంహరిస్తే, లలిత లోపల ఉన్న అహంకారాన్ని తన ప్రేమతో, తన సౌందర్యంతో లయం చేసుకుంటుంది. రూపాంతరం, ఫ్యూజన్. ఇక్కడ గమనించాల్సిన రహస్యం ఒకటి ఉంది. దుర్గాదేవి చేతిలోని ఆయుధాలు లలితాదేవి చేతిలోకి వచ్చేసరికి పూలుగా మారతాయి. ఆయుధం దేనిని రక్షించిందో ఆ రక్షణే సౌందర్యంగా మారింది. దుర్గా మరియు లలిత వీరు వేర్వేరు కాదు, ఒకటే నాణానికి రెండు పార్శ్వాలు. శక్తి లేకుండా సౌందర్యానికి విలువ లేదు, సౌందర్యం లేని శక్తి వినాశనానికి దారితీస్తుంది. ఈ రెండింటి కలయికే పరిపూర్ణత్వం, అంతర్మదనం, ద ఎటర్నల్ జర్నీ. దుర్గాదేవిని పూజించడం బాహ్య శుద్ధికైతే, లలితాదేవిని దర్శించడం అంతర్దర్శనానికై. ఆత్మజ్ఞానం కోసం జరిగే ఈ మథనమే అంతర్మథనం. ఈ ప్రయాణంలో మీరు దేవిని వెతుకుతున్నారు ప్రశ్న. మీలోని రక్షకుడినా ప్రశ్న, లేక మీలోని జ్ఞానినా మళ్ళీ ప్రశ్న. ఈ రెండు మీలోనూ ఉన్నాయని గ్రహించిన క్షణమే మీ అంతరాత్మలో శ్రీచక్రం ఆవిర్భవిస్తుంది. ఆ దివ్య సౌందర్యాన్ని, ఆ పరాక్రమాన్ని మీ లోపల దర్శించుకోండి. ఇది అసలైన భక్తి, ఇదే నిజమైన అంతర్మదనం.